ప్రకాశం జిల్లా దొనకొండ మండల పరిధిలో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు పర్యావరణ పరిరక్షణ చర్యల అమలుకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించబడ్డాయి. కార్యక్రమం మండల ఎంపీపీ బోరిగొర్ల ఉషారాణి మురళి, మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్, ఈఓఆర్జీ ఆధ్వర్యంలో మండల అభివృద్ధి కార్యాలయ సమావేశ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా ఎల్ఎస్డిజిఎస్ టీమ్ 5 RGSA యాన్యువల్ యాక్షన్ ప్లానింగ్ సమావేశం నిర్వహించి గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్లాస్టిక్ నివారణ, క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛరథం కార్యక్రమాలపై సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించారు. ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామాల్లో వ్యర్థాల నిర్వహణలో ప్రజాప్రతినిధులు చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత. ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా స్వచ్ఛ రథం వచ్చినప్పుడు వాటిని అందించాలి. బదులుగా ప్రజలకు నిత్యావసర వస్తువులు అందిస్తాం. గ్రామం క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండడం ద్వారా పలు వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చని తెలిపారు. జిల్లా కలెక్టర్ మరియు పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ పేర్కొన్నారు. ప్రజల్లో పరిశుభ్రత పట్ల చైతన్యం పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో మండల ఎంపీపీ బోరిగొర్ల ఉషారాణి మురళి, మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్, విస్తరణ అధికారి, గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, అభివృద్ధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. దొనకొండ మండలంలో ఉన్నటువంటి మనకు 18 గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచులు, ఉప సర్పంచులకు గౌరవ పంచాయతీరాజ్ కమిషనర్ గారి యొక్క ఆదేశానుసారము, అదేవిధంగా మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారము ఒకరోజు ఈ ఎల్ఎస్డిజిఎస్ అనే అంశం మీద మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు అందులో భాగంగా అంశం 5 థీమ్ 5 అని చెప్పేసి దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్లో భాగంగా ఏమిటంటే స్వచ్ఛమైన వాతావరణం కలిగినటువంటి క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ అనే అంశం గురించి మనము సర్పంచులకు, ఉప సర్పంచులకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్లో భాగంగా ప్లాస్టిక్ మేనేజ్మెంట్, అంటే ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా వాడుతున్నాము, అవి వాడకూడదు. ప్లాస్టిక్ సంచులు కావచ్చు, చిన్న చిన్న గ్లాసులు కావచ్చు, వాటర్ గ్లాసులు కావచ్చు, అవి వాడకూడదు. వాటి వల్ల కలిగే హాని ఏంటనే అంశాన్ని గురించి ఈ ట్రైనింగ్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛారథం అనే అంశము రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టడం జరిగింది. ఈ స్వచ్ఛారథం గురించి అది ఏ విధంగా పనిచేస్తుంది, అది మన గ్రామంలో దానివల్ల ఉపయోగం ఏంటనేది కూడా చెప్పడం జరిగింది. మన గ్రామాల్లో ఇళ్లలో ఉన్నటువంటి వ్యర్థం ఏదైతే ప్లాస్టిక్ కావచ్చు, లేదంటే అట్టపెట్టెలు కావచ్చు, ఇవన్నిటిని కూడా మనం స్వచ్ఛారథంలో ఇస్తే దాని యొక్క బరువు తూచి ఆ బరువు తక్కువ ఎంత అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ నిత్యావసర వస్తువులు సరఫరా చేయడం జరుగుతుంది. దీన్ని స్వచ్ఛారథం అంటారండి. తర్వాత శానిటేషన్ వర్కర్స్కి మనము ఎటువంటి మనం వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ కల్పించాలి అనే అంశం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మనము ఈ గ్రామంలో ప్రతిరోజు మనము ఈ క్లీన్ అండ్ గ్రీన్లో భాగంగా గార్బేజ్ కలెక్షన్ ఎలా చేసుకోవాలి, గ్రామంలో ఇంటికాడ నుంచే మనము గార్బేజీ ఆ చెదారాన్ని ఏ విధంగా మనము సెగ్రిగేట్ చేయాలి అనే అంశం మీద క్షుణ్ణంగా అందరికీ ట్రైనింగ్ ఇవ్వటం జరిగిందండి. ఈ ట్రైనింగ్లో అందరూ పాల్గొన్నారు. ఇంకా 2 ట్రైనింగ్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే క్లీన్ అండ్ గ్రీన్లో భాగస్తులైనటువంటి గ్రీన్ అంబాసిడర్లు, అదేవిధంగా క్లాప్ మిత్రాలు, వాళ్ళకు ఒకరోజు ట్రైనింగ్ ఉంటుంది. ఇంకొక రోజు వచ్చేసరికి అంటే అది 14వ తారీఖు ట్రైనింగు 21వ తారీఖు పెడతాము లాస్ట్ రోజు. తర్వాత 15వ తారీఖున వివోలు, డ్వాక్రా మహిళలు వివోలు, అదేవిధంగా ఎస్ఎస్జి గ్రూప్ మెంబర్లతో వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఏదైతే గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా కవర్ చేసి గ్రామంలో ఎటువంటి చెదారం లేకుండా సైడ్ డ్రైన్స్ చాలా చక్కగా క్లీన్ చేసుకుంటూ నీట్గా మెయింటైన్ చేస్తూ, అదేవిధంగా తాగే నీరు కావచ్చు, మనం వాడుకునే నీరు కావచ్చు, శుభ్రంగా ఎట్లా వాడుకోవాలి, పొదుపుగా ఎట్లా వాడుకోవాలి అనే అంశాన్ని గురించి కూడా మనము ఈ ట్రైనింగ్లో అందరికీ ఇవ్వడం జరుగుతుంది.